ఆదిలాబాద్ జిల్లా బోత్ మండలంలోని కనగుట్ట గ్రామంలో అధికారులతో కలిసి పర్యటించారు బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్. ఇక మొన్న మధ్యాహ్నం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదానికి దాదాపు 80 ఎకరాల వరకు మొక్కజొన్న జొన్న పంట కాలి బూడిది కావడం చాలా బాధాకరమన్నారు. రైతులు ఎవరూ కూడా ధైర్యపడవద్దు, అందరికీ అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం కూడా స్పందించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, సంబంధిత శాఖ అధికారులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులది మొత్తం కూడా బూడిది కాలైపోయింది కాబట్టి నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడినా, పైన చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడినా, దీని విషయంలో మనం కూడా చాలా సీరియస్గా తీసుకుంటా ఉన్నాం. ఎందుకంటే మొత్తమే కొంచెం పంట పోయిందంటే మనం ఏమనకపోవచ్చు, కానీ వచ్చినటువంటి మొత్తమే ఈ పంట మొత్తం కోల్పోయింది. కాబట్టి రైతులకు తప్పకుండా కలెక్టర్ గారు కూడా ఇప్పుడు వస్తారు. వారు కూడా సర్వే చేయించి ఎంతమందికి అయితే రైతు కాలిపోయిందో అంతమందికి స్పెషల్గా వీళ్ళకి ప్యాకేజ్ ఇప్పించి తప్పకుండా ఈ రైతులను ఆదుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి ఈ జరిగిన సంఘటన ఏదైతే ప్రమాదవశాత్తు జరిగినటువంటి సంఘటన, దీనివంటి మీరు జాగ్రత్తగా ధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఇది ఎవరో చేసినట్టు కాదు కాబట్టి ఆ ప్రకృతి వైఫల్యం వల్ల, కరెంటు వల్లనో దేంతో వల్లనో ఈ విధంగా కాలిపోవడం ఒక విధంగా బాధ అయినా కానీ మనము మనసుని గట్టిగా చేసుకొని ధైర్యంగా ఉంటే మీరు కూడా ధైర్యంగా ఉంటే మేము కూడా మీకు అండగా ఉంటాం. తప్పకుండా మీకు తక్షణమే మీకు సాయం అందించడానికి కూడా తప్పకుండా నేను కరెక్ట్గా ఇద్దరు తప్పకుండా దీని విషయంలో చర్చించి సాయంత్రం అందరూ సర్వేలు చేయించుకోండి. తప్పకుండా మీ అందరికీ రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి కూడా